అందరికీ నమస్తే అండి. నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. ఇయాల మనం వీడియో చేస్తా ఉన్నాం మొబైల్ నంబర్ గురించి. చాలా సార్లు చెప్పాను. స్టార్టింగ్ నంబర్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. నెగెటివ్ నంబర్ స్టార్టింగ్‌లో ఉంటే మాత్రం మీకు వెనక నంబర్స్ ఏం ఉపయోగపడదు. ఇయాలనే మీకు మధ్యలో ఉన్న ఒక బెస్ట్ నంబర్ కూడా తెచ్చాను. కానీ దాని పక్కన ఒక నెగెటివ్ నంబర్ ఉన్నప్పుడు దాని పరిస్థితి మనం పంప్‌లో బాగా నీళ్ళొస్తా ఉంటే తన చెత్త ఆగిపోతే లేదా నీళ్ళు కొద్దిగా తగ్గిపోతా ఉంటాయి చూడండి. స్పీడ్ తగ్గిపోతది చూడండి. అలాంటి కొన్ని నంబర్స్ ఉన్నాయి. పక్కన 31 నంబర్ ఇచ్చినంక గూడా దాని పక్కన ఒక నెగెటివ్ నంబర్ ఉన్నప్పుడు మాత్రం స్పీడ్‌గా వచ్చే డబ్బులు చాలా స్లోగా వస్తా ఉంటది. అలాంటి నంబర్స్‌ని ఇయాల మీకు బోర్డ్ మీద తీసుకుపోయి నేను చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్నో సార్లు చెప్పాను స్టార్టింగ్‌లో నెగెటివ్ నంబర్ మీరు తీసుకోకూడదు. ఆ నెగెటివ్ నంబర్ ఏంటిది? 79, 97, 81 ఇవన్నీ స్టార్టింగ్ సిరీస్‌ని మనం అవాయిడ్ జేయాలి. ఇలాంటి సిరీస్ మన దగ్గర ఉంటే స్టార్టింగ్‌తోనే నెగెటివ్ అయిపోతది. స్టార్టింగ్‌లో నెగెటివ్ అయిపోతే అంత నెగెటివ్ అయిపోతది. దానివల్ల ఏంటంటే స్టార్టింగ్ నంబర్ కొంత పాజిటివ్ నంబర్ తీసుకోవాలి. మాక్సిమం మంచి నంబర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు మా అన్ని వీడియోస్‌లో నేను చెప్పాను. ఎలాంటి నంబర్ స్టార్టింగ్‌లో తీసుకోవాలి, ఎలాంటి నంబర్ స్టార్టింగ్‌లో ఉండాలని కూడా చెప్పాను. అలాంటి నంబర్స్ మీరు చూసుకొని నంబర్స్ తీసుకోండి. కానీ మీకు ఇంకా అర్థం కాలేకపోతే నేను కంపల్సరీ మీకు మళ్ళా దాని మీద స్టార్టింగ్ నంబర్స్ ఎలా ఉండాలి దాని మీద కూడా నేను వీడియో చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇయాల నేను ఒక బెస్ట్ నంబర్ మీ దగ్గర ఉన్నాంక కూడా దాని పక్కన ఒక నెగెటివ్ నంబర్ ఉండడం వల్ల స్పీడ్‌గా వచ్చే డబ్బులు కూడా బ్రేక్ అయిపోతాయి. అలాంటి ఒక నంబర్స్ నేను మీకు ఇయాల బోర్డ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వచ్చాను. అది మీకు చెప్తాను. చూడండి. 316 316 316 నంబర్ ఉన్నప్పుడు గూడా మనకేందంటే ఇది 31 అన్నది ధన్ అట్రాక్షన్ నంబర్ గాని, నంబర్ 16 అన్నది అది మళ్ళా మనీ లాస్ నంబర్, హెల్త్ ఇష్యూ నంబర్, ప్రాబ్లమాటిక్ నంబర్, జాబ్ చేంజింగ్ నంబర్స్ అలాంటి 16 నంబర్ అనేది డేంజర్ నంబర్. దీన్ని మనం ఎలా చూడాలంటే ఇప్పుడు 31 అండ్ 16 ఇది 2 పేరు. అవును. ఎప్పుడు కూడా మన మొబైల్ నంబర్ జోడీగా చూస్తాం. ఈ రకంగా మనం జోడీ తీసుకోవాలి. ఇదేంటంటే ఒకటి 31 అనేది ఒకటి పాజిటివ్ జోడీ అయితే, ఇంకోటి 16 అనేది నెగెటివ్ జోడీ అయిపోయింది. దానివల్ల మనకేంటంటే టోటల్ ఇది నంబర్ నెగెటివ్ అయిపోతుంది. బోర్‌లో నీళ్ళు అంటే ఎక్కడన్నా బాగా స్పీడ్‌గా నీళ్ళొస్తా ఉంటాయి చూడండి. దానిలో ఏదో చెత్త గిట్ట వచ్చినప్పుడు ఏమైతది? నీళ్ళు టుప్ 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 స్లోగా వస్తా ఉంటది. అంటే ఇలాంటిది ఒక పవర్‌ఫుల్ నంబర్ ఉన్నాక కూడా మీ దగ్గర నెగెటివ్ నంబర్ ఉన్న వల్ల మనీ నంబర్ అన్నది స్పీడ్ అన్నది తగ్గిపోతది. అందుకనే ఎప్పుడు కూడా 316 నంబర్ అన్నది జీవితంలో కూడా యూజ్ చేయకూడదు. మీరు పక్కన ఇలాంటి నంబర్ ఎప్పుడు కూడా మన మొబైల్ నంబర్‌ల ఉండకూడదు. అంటే 31 పక్కన 6 నంబర్ రాకూడదు. 6 నంబర్ అన్నది నెగెటివ్ నంబర్. 16 అంటే 16 అంటే 16 ముక్కలు. 16 అంటే డేంజర్ నంబర్. నంబర్ 16 16 అన్నది వెరీ డేంజరస్ నంబర్. దాని గురించి మీరు ఎప్పుడైనా కూడా 31 పక్కన మాత్రం 16 నంబర్ ఉండకూడదు. సో మీకు ఒకటి బెస్ట్ నంబర్ తీసుకోవాలనుకుంటే మాత్రం నేను మీకు ఇయాల బెస్ట్ నంబర్ గురించి కూడా చెప్తా. ట్రిపుల్‌గా మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు. 129 129 చాలా సూపర్ నంబర్ అండి. ఇది మాత్రం మంచిగా ధనం ఇస్తది. ఎందుకంటే 12 నంబర్ డబుల్‌కే అండ్ 29 నంబర్ కూడా డబుల్‌కే. అంటే ఇలాంటి నంబర్ మన దగ్గర ఉంటే చాలా బాగుంటదండి. ఇలాంటి నంబర్ మీకు మొబైల్ నంబర్‌లో ఉంటే మాత్రం ధనం అన్నది చాలా స్పీడ్‌గా మీకు వస్తా ఉంటది. ఇంతకుముందు చూసారు కదా! 316 అన్నది నెగెటివ్ నంబర్. 129 అని అంటే మాత్రం చాలా పాజిటివ్ నంబర్. 1, 2 అండ్ 9 అంటే డైరెక్ట్ 129 అంటే మనం అంటాం కదా! 129 అంటే చాలా ఎంత బాగుంది చూడండి. 129 అంటే 129 అంటే దాని మీనింగ్ ఎట్లుందంటే 1 కాంచెలి 9 వరకు 129 అంటే ఇలాంటి 129 మీ మొబైల్ నంబర్‌లో ఉంటే మాత్రం చాలా బాగుంటదండి. ఇలాంటి నంబర్ దొరికితే మాత్రం మంచిగా తీసుకోండి. మీకెక్కడన్నా లేకపోతే ప్రయత్నం చేయండి. 129 నంబర్ మీ ఫోను నంబర్‌లో ఉండడానికి చాలా బాగుంటదండి. ఎందుకంటే మనీ అట్రాక్షన్ నంబర్ గదా! డబ్బులు, ధనం అన్నది బాగిస్తది. పైసలు బాగిస్తది అన్నప్పుడు కంపల్సరీ మీ ఫోను నంబర్‌ల 129 ఉండాలి. జాగ్రత్త మళ్ళా తొమ్మిదో నంబర్ లాస్ట్‌లో ఉండొద్దు. మధ్యలో తీసుకోండి మిడిల్‌ల. లేకపోతే మీరు 129 అని లాస్ట్‌లో తీసుకుంటే మాత్రం లాస్ట్ నంబర్ ఒకవేళ మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ 1 నంబర్ అయితే పర్వాలేదు. లేకపోతే 2 నంబర్ ఉంటే ఇబ్బందయితది. 3 అన్నా పర్వాలేదు. 4 నంబర్ అంటే ఇప్పుడు 1-9 గురించి కూడా చెప్తాను మీకు. ఇనండి. ఒక రెండో తారీఖు, నాలుగో తారీఖోళ్ళు తర్వాత 8 అండ్ 7 సారీ.
ఈ 4 తేదీల పుట్టినోళ్ళు ఇది 1 to 9 లాస్ట్ తీసుకోకూడదు. మిగతా అందరూ తీసుకోవచ్చు. జాగ్రత్తగా వినండి. 2వ తేదీలో పుట్టిన వ్యక్తి, 4వ తేదీలో పుట్టిన వ్యక్తి, 7వ తేదీలో పుట్టిన వ్యక్తి, 8వ తేదీలో పుట్టిన వ్యక్తి, ఈ 4 తేదీలో పుట్టిన వ్యక్తి ఎవరైనా కూడా ఇది లాస్ట్‌గా 3 నంబర్స్ ఉండకూడదు. మిగతా అందరికి లాస్ట్‌గా 3 నంబర్ ఉండొచ్చు. ఓకేనా? ఈ డేట్‌లో పుట్టిన వ్యక్తి మధ్యలో తీసుకోవచ్చు. ఈ అంటే లాస్ట్‌కి డిజిట్‌గా కాకుండా మధ్యలో తీసుకోవచ్చు. 1-9. 1-9 ఎక్కడ ఉన్నా మీకు మాత్రం ధన అట్రాక్షన్ చేస్తది. చాలా పవర్‌ఫుల్ నంబర్. 316 కొంచెం జాగ్రత్తగా ఉండండి. 316 అంత మంచి నంబర్ కాదు. ఇది ఒక నెగెటివ్ నంబర్ అండి. ఎందుకంటే ఇది 31 నంబర్‌ని కూడా బ్రేక్ చేస్తది. ఒకవేళ 316 కంటిన్యూలో మీ దగ్గర ఉంటే మాత్రం అది మీకు ధనంని కూడా బ్రేక్ చేస్తది. స్పీడ్‌గా వచ్చే ధనంని కూడా చాలా స్లోగా చేస్తది. 1-9 తీసుకోండి. చాలా స్పీడ్‌గా వస్తది. బోర్ లాగా. అంటే వాటర్ ఎంత స్పీడ్‌గా మనకొస్తదో ఇలా 1-9 ఉంటే మాత్రం కంపల్సరీ మన దగ్గర స్పీడ్‌గా డబ్బులొస్తాయి. ఇవన్నీ ఓకే అండి. మొబైల్ నంబర్ గిట్ట అన్నీ ఓకే. కానీ జాగ్రత్తగా ఒక విషయం ఏందంటే మాత్రం పేరు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీ పేరు కూడా చెక్ చేసుకోవాలి. డైరెక్ట్ మొబైల్ నంబర్ ఇస్తే చాలులే అనుకోబాకండి. ఎందుకంటే మీ పేర్లో యాక్సిడెంటల్ నంబర్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి? దానికన్నా పేరు చెక్ చేసుకోవాలి, మొబైల్ నంబర్ చెక్ చేసుకోవాలి, మన పెళ్లి డేట్ చేసుకోవాలి. ట్రిపుల్ పీ. ట్రిపుల్ పీ చెక్ చేసుకుంటే లైఫ్ సూపర్‌గా ఉంటది. నేనెప్పుడు చెప్తాను కదా! ట్రిపుల్ పీ చెక్ చేసుకోండి. లైఫ్‌ని అద్భుతంగా మార్చుకోండి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇయాల మనం చెప్పింది 2 నంబర్స్ గురించి. ఒకటి 316 అన్నది నెగెటివ్ పెయిర్ అని. 1-9 అనేది చాలా పవర్‌ఫుల్ అని. ఓకేనా? 1-9ని చాలా యూజ్ చేసుకోండి. ఒకవేళ మీకు 316 బదులు 317 తీసుకుంటే చాలా మంచిదండి. 317 దొరికితే మాత్రం చాలా మంచిది. 316 బదులు 317 వాడండి. ఇది కూడా మంచి పాజిటివ్ పెయిర్స్. ఓకేనా? ఎందుకంటే 1-9, 317 ఇలాంటి పెయిర్స్ మీ మొబైల్ నంబర్‌లో తీసుకుంటే మాత్రం మీకు ధనం అనేది చాలా స్పీడ్‌గా వస్తది. 316ని అవాయిడ్ చేసేయండి. అది చాలా నెగెటివ్ పెయిర్స్. దానివల్ల డబ్బులనేది స్టక్ అయితా ఉంటది. ఓకే అండి? మీకు నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైమ్ వచ్చారనుకోండి నా వీడియోస్ అన్నీ చూడండి. మీకు అర్థమైపోతది. న్యూమరాలజీ ఏంటిది? మొబైల్ న్యూమరాలజీ ఎలా ఉంటదని మీ పెళ్లి డేట్ ఎలా ఉంటది? ఆ విషయంలో అన్ని రకాలుగా మీకు నా వీడియోలో అన్ని వీడియోలు చెప్పాను. ఫస్ట్ టైమ్ వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. అప్పుడే మీకు వీడియోస్ అనేది కామెంట్స్ అంటే వస్తా ఉంటాయి. బెల్ ఐకాన్‌ని మీరు పుష్ చేస్తే అన్ని వీడియోస్ మీకు వస్తా ఉంటది. నోటిఫికేషన్ వస్తది. దాని ప్రకారం ఇది. ఓకే అండి. నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీ థాంక్ యూ అండి. ధన్యవాదాలు. నమస్తే అండి.